గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ అంటే ఏజ్ వేస్ చూసి అందరూ నాకన్నా చిన్నోళ్ళే. అంటే ఇది పంతం ఇది పట్టించేసుకుని అరే నన్ను ఇలా అందుకన్నారు అన్నంత పెద్దోళ్ళు కూడా కాదు. ఐ కెన్ ఫాగ్ ఒకళ్ళు నిజంగానే వాళ్ళు ఎవ్వరు తప్పు చేయలేదు. ఒకళ్ళు తప్పు అని అనిపించినా ఐ కెన్ ఫాగ్ దెమ్. ఏజ్లో నేను పెద్దోడిని కాబట్టి ఐ హ్యావ్ టు ఫాగ్ దెమ్. బట్ అలానే ఎవరు తప్పు చేయలేదు. బట్ నాకు అంటే ఇమాన్యుల్ కూడా ఏంటంటే నాకు ఎక్కడ ఇమాన్యుల్ మీద నాకు అది సరదాగా ఏదన్నా ఇద్దరు మాటలు అనుకోవడం కానీ అతని గేమ్ ప్లాన్లో ఒకవేళ అక్కడ నన్ను టార్గెట్ చేయాల్సి వచ్చి టార్గెట్ చేసాడేమో తప్ప ఇమాన్యుల్ నాకు పెద్ద అంటే మనస్పర్ధలు వచ్చేసేంత ఆర్గ్యుమెంట్స్ గొడవలు ఏం అడగలేదు. నామినేషన్స్ అప్పుడు తన పాయింట్ రేజ్ చేసాడు, నేను ఆర్గ్యుమెంట్ అయ్యేది అంతే. బట్ వేరాజ్ నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పర్మనెంట్ హౌస్ మేట్ కింద అవడానికి టాస్క్ తన ఆడాల్సి వచ్చింది. నన్ను పర్మనెంట్ హౌస్ మేట్ చేయడానికి తన టాస్క్ అవ్వాల్సి జెన్యున్గా ఆడి గెలిపించి నన్ను పర్మనెంట్ హౌస్ మేట్ అవడానికి చాలా బాగా ఆడాడు, గెలిపించాడు. తను నిజంగా మాటిచ్చి గెలిపించాడు. సో నేను అది చాలా చాలా సందర్భాల్లో చెప్పాను, ఇమాన్యుల్ నన్ను పర్మనెంట్ హౌస్ మేట్గా చేయడానికి నన్ను ఆడి గెలిపించాడు అని చెప్పి. నాకు ఒక తెలియకుండా ఒక చిన్న ఎఫెక్షన్ ఉంటుంది. ప్లస్ వేరస్ ఈ ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు వాళ్ళ మదర్ లోపలికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చూసిన వెంటనే, ఎందుకంటే హౌస్లో తెలియకుండా ఫిజికల్గా నాకు ఎక్కువ దెబ్బలు తెలిసాయి. షోల్డర్ ఇంజరీ కానీ, రిబ్ ఇంజరీ కానీ, ఈ ఇండెక్స్ ఫింగర్ ఇంజరీ కానీ. ఆవిడ లోపలికి వచ్చిన వెంటనే చేయి పట్టుకుని హెల్త్ ఎలా ఉంది, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త అండి అని చెప్ప అంటే చాలా కన్సర్న్గా మాట్లాడారు. అదే మీట్ అవడం ఫస్ట్ టైం ఆవిడ. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు నా లైఫ్లో నా ఫ్యామిలీలో నేను పెరిగిన వాతావరణంలో నాకు అమ్మ అంటే ఒక ఎమోషన్. నాకు అమ్మ విపరీతం తనే స్ట్రెంగ్త్, తనే వీక్నెస్. నాకు నేను అట్ ద ఏజ్ ఆఫ్ 20 నాకు ఫాదర్ చనిపోయారు. అన్నయ్య ఏమో జాబ్ రీచ్ వెళ్ళిపోయాడు, సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నేనే. అంటే పెళ్ళైన తర్వాత కూడా, పెళ్ళి కాకముందు కూడా అమ్మతోటి ఏంటంటే నాకు జర్నీ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఏంటంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాడు. సో అమ్మ అనే ఒక ఇది విపరీతమైన ప్రేమ అభిమానం ఉండడం వలన ఎవరి మదర్నైనా సరే నాకు అది వస్తుంది. ఈ ఉత్సవం జరిగినప్పుడు ఏమైందంటే రీజన్ ఏదైనా సరే ఆవిడ ఇమాన్యుల్కి కప్పు రాకపోవడం గురించి పడిన బాధ కంటే ఇమాన్యుల్కి ఓట్లు వేయండి అని అడగడానికి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. దాని గురించి ఎక్కువ బాధపడి ఆవిడ స్టేజ్ మీద కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు, బాధపడుతున్నారు. ఒక మదర్ వచ్చి స్టేజ్ మీద అలా కళ్ళని నీళ్ళు పెట్టి నేడుస్తున్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. చాలామంది హౌస్ మేట్స్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. లక్కీగా నాకేంటంటే మైక్ శ్రీముఖి గారు మైక్ ఇచ్చి బర్నీ గారు మాట్లాడిన అన్నప్పుడు నేను ఈరోజు చెప్తున్నా, ఇట్స్ నాట్ ఇమాన్యుల్, ఇట్స్ నాట్ భరణి, ఒక మదర్. అక్కడ ఇమాన్యుల్ కాకుండా 22 మంది కంటెస్టెంట్లో ఎవరున్నా వాళ్ళ మదర్ అక్కడ ఉన్నప్పుడు నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. అక్కడ ఇమాన్యుల్ కాదు, అది 22 మంది కంటెస్టెంట్స్లో ఎవరి మదర్ అక్కడుండి అలా బాధపడినా సరే నేను అలాగే రియాక్ట్ అయ్యి ఆ కంటెస్టెంట్ని సపోర్ట్ చేసి ఆ మదర్ని కన్సోల్ చేయడానికి, కన్నీళ్ళు తొడ్డానికి, ఆ వ్యక్తి గురించి డెఫినెట్గా నేను పాజిటివ్గా మాట్లాడే మాటలు అయ్యి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుల్. ఒక తల్లి వేదన, ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకుని ఆవిడ కన్నీళ్ళు తుడ్డానికి, ఆవిడ స్టేజ్ మీద నవ్వించడానికి, ఆవిడికి ధైర్యాన్ని ఇవ్వడానికి నేను చేసిన ప్రయత్నం తప్ప ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇమాన్యుల్. ఇట్స్ మదర్. మదర్స్ అందరూ వాళ్ళు ఎప్పుడూ పాప నవ్వుతూనే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎవరి మదర్ అయినా సరే. 22 మందికి మదర్స్ కూడా నాకు లైక్ మదర్స్ లాగే నాకు. సో అక్కడ ఎవరి మదర్ ఉన్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. దాని గురించి ఏంటంటే అదేమైపోతుందంటే మేబీ ఈ సోషల్ మీడియాలో ఏదన్నా సరే అది నచ్చక వేరే రకంగా ఎల్లుండొచ్చు. కానీ అంటే ఒకళ్ళు కామెంట్ చేసుకుని వీళ్ళని ఒకళ్ళు కామెంట్ చేసుకుని, నేను అదే చెప్తాను, మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను హౌస్లోకి వెళ్ళే ముందు కూడా నన్ను పిఆర్ పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే మొత్తానికి ఆ డబ్బులు ఇంత డబ్బులు ఆ పిఆర్కి అని చెప్పి నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం. నాకు అంటే సోషల్ మీడియాయే నాకు లేదు, సోషల్ మీడియాలో లేను. కానీ వెళ్ళేటప్పుడు సోషల్ మీడియాలో ఉండాలని చెప్పి వీళ్ళు అప్పుడే అకౌంట్ ఓపెన్ చేయించారు ఇన్స్టాలో. కానీ అది ఇదేంట్రా బాబు ఇంత పిఆర్కి ఇలాగా అని చెప్పి, ఇంక సరే నా వల్లగా అది ఏదో చేయండి అని చెప్పి నా కజిన్స్ ఇద్దరు ఉంటే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏదో పాపం కింద మీద పడి ఏదో చేశారు పాపం. కజిన్స్ ఇద్దరే దాన్ని హ్యాండిల్ చేశారు. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు కూడా వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పా, డెఫినెట్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్నప్పుడు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనల్ని పొగిడినండి, హే మనల్ని భలే పొగిడాడని చెప్పి అది కాదు.
పొగిడినా పాజిటివ్గా తీసుకోండి, తిట్టినా ఎక్కువ రియాక్ట్ అవ్వకండి. ఇట్స్ దేర్ ఒపీనియన్ అది. మన మీద ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు భరణి ఎవరికైనా శత్రువు కాదు కదా. ఇప్పుడు ఎవరికన్నా గొడవలు ఉన్నా లేవు కదా. ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది ప్రేమించడం స్టార్ట్ చేశారు. అమ్మాయిలు అందరూ కూడా అన్న అని పిలుస్తున్నారు. ఫాదర్ లేని అమ్మాయిలు అందరూ కూడా మీలాంటి నాన్న ఉంటే బాగుందని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ఒక పోస్ట్ పెడతామండి శివ గారు, మీరైనా నేనైనా శివ అని పోస్ట్ పెడతాం మనం ఇన్స్టాలో. అది ఏంటి, నాకు ఆ పోస్ట్ కూడా ఎందుకు పెట్టాలో కూడా తెలియదు నాకు. మా వాళ్ళు కజిన్స్ అన్న ఈరోజు ఈ పోస్ట్ పెడితే మనది కొంచెం ముందుకు వెళ్తామని అన్నప్పుడు సరే పోస్ట్ పెట్టండి అని చెప్పంటాం. తర్వాత వాళ్ళు వచ్చేమంటారు, అన్న మనకి ఈరోజు 1 lakh వ్యూస్ వచ్చాయి అన్న, 1 lakh వ్యూస్ వచ్చాయి, ఒక 10,000 likes వచ్చాయి అన్న. 1 lakh వ్యూస్ వచ్చి 10,000 likes వచ్చినప్పుడు ఒక 5-10 నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. అవి చాలా దారుణంగా వస్తాయి. అక్కడ ఆగిపోదామా, లేకపోతే ఇంతమంది మనల్ని మెచ్చుకుంటున్నారని చెప్పి మనం ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకుని వెళ్దామా? అదే పట్టించుకుంటాం ఆబ్వియస్లీ. నేను మా వాళ్ళకి అదే చెప్పా. నేను 2-3 సార్లు నేను నా ఇన్స్టాలో నేను ఇన్స్టాలోనే లేను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫామ్ అయింది, డెవలప్ అయింది. అసలు 0 ఫాలోవర్స్ నుంచి బయటికి రాగానే ఒక 1 lakh అబౌవ్ ఫాలోవర్స్ వచ్చేసారు. నేను వాళ్ళకి 2-3 సార్లు కూడా నేను మెసేజ్లో ఏం పెట్టానంటే, మీరు బిగ్ బాస్ అయిపోయింది, బిగ్ బాస్ అయిపోయింది. ఇప్పుడు 22 మంది కంటెస్టెంట్స్ కూడా ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ ఉన్నారు, ఎవరి కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరెందుకు ఇక్కడ ఆగిపోతున్నారు? మీరు ఇంకా బిగ్ బాస్ హౌస్లోనే కంటెస్టెంట్స్ ఉన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు వచ్చేసారు బయటికి, ఎవరి పనులలో బిజీగా ఉన్నారు. కొంతమంది షాప్ ఓపెనింగ్లు అంటారు, నాలంటి వాళ్ళు నా క్యారెక్టర్స్ గురించి పరిగెడుతున్నారు, నేను షూటింగ్లు చేసుకుంటున్నాను, ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ అయిపోద్దు. నేను నా ఫాలోవర్స్ అందరికీ కూడా నేను 2-3 సార్లు వాయిస్ మెసేజ్ పెట్టాను, ప్లీజ్ మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. మీ మదర్ ఫాదర్ డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, మీరు ఇది అవ్వాలని చెప్పి దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఇక్కడ ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అనుకోండి, దానికి ఇమీడియట్గా నెగిటివ్ కౌంటర్ వేసేస్తే ఏంటి యూజ్, మళ్ళీ ఆయన ఇంకో నెగిటివ్ కౌంటర్. అక్కడ ఏదో మొత్తానికి మీరు టైం వేస్ట్ అన్నది ఎక్కడ సంబంధం లేని టాపిక్ గురించి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ 22 మంది మళ్ళీ ఎక్కడికి కలిసి సరదాగా మాట్లాడుకుంటారు, అది చేసుకుంటారు, ఒకరితో ఒకరి పనులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరెందుకు అక్కడ మీరు ఫాలోవర్స్ మీరు ఎందుకు మాట్లాడుకుంటారు? వద్దు. మీరు ఎవరైనా ఒకవేళ బర్నీని ఎవరైనా తిడుతూ కామెంట్ పెట్టారు, చూడండి, ఎంజాయ్ చేయండి. నేను నిజంగా అలాంటి చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. లెట్ దెమ్. ఓకే, వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి తిడతారు, రెండోసారి తిడతాడు, మూడోసారి తిడతాడు, 10 సార్లు తిడతాడు, బూతులు తిడతాడు, 11వ ఇదేంటి అసలు బర్నన్న నేను ఎందుకు తిడుతున్నాను నేను? సరే బర్నన్న మనల్ని ఏం చేశాడు? నిన్నేం చేయలేదు కదా. ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కాము, 22 మందిని పొగడలేం కదా, 22 మందితో మన నెగిటివిటీ లేదు కదా. ఒక వ్యక్తిని పొగడాల్సిన అవసరం వచ్చింది, సిచ్యువేషన్ అది, సందర్భం అది. ఈ సందర్భం వల్ల కదా బర్నీ అన్న ఇలా రియాక్ట్ అయ్యాడు. బర్నీ నేను ఎందుకు తిట్టాలి ఆలోచన 11 సార్లు తిట్టిన తర్వాత రావచ్చేమో, చూద్దాం చేంజ్ అవుతాడేమో. కాకపోతే మీరు వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ముందు ఈ తిట్టుకోవడాల కన్నా కెరీర్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే యంగ్ జనరేషన్ అందరికీ కూడా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఇన్స్టాలో ఫాలోవర్స్ అందరూ ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో 70% ఆఫ్ ద పీపుల్ యంగ్స్టర్స్ ఉన్నారు. తక్కువ ఇంటర్మీడియట్లో చదువుకునే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ కానీ, లేకపోతే వీళ్ళు మేము ఇలా అవ్వాలి కెరీర్లో, మేము ఇలాంటి కెరీర్ డెవలప్ చేసుకోవాలని డ్రీమ్స్ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వాళ్ళు ప్రయారిటీ ఇవ్వాల్సింది టైం, సెకండ్ ప్రయారిటీ హెల్త్, థర్డ్ ప్రయారిటీ ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ మీద ఫోకస్తో ట్రావెల్ చేయడం. ఈ 3 కానీ మిస్ అయిపోయి టైం అన్నెసరీ ప్రతి సంబంధం లేని నాటికి టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఇన్స్టా అకౌంట్ అలాగే ఉంటుంది, టైం అయిపోతుంది, మనం అక్కడే ఉండిపోతాం. సో నేనేమంటానంటే, నేను మిగిలిన కంటెస్టెంట్స్ ఫాలోవర్స్కి చెప్పడానికి నేను ఎవరిని నాకు అసలు ఆ రైట్ లేదు. నాకు లెట్ దెమ్. అలా కదా, అంటే వాళ్ళు ఎలా పాజిటివ్గా తీసుకుంటే ఓకే, బర్నీ అన్న చెప్పాడు అని పాజిటివ్గా తీసుకుంటే వెల్ అండ్ గుడ్. నేను నిజంగా నా ఫాలోవర్స్నైనా మిగతా వాళ్ళ ఫాలోవర్స్నైనా నా ఫాలోవర్స్ కింద నేను ట్రీట్ చేస్తాను వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నన్ను శివ గారు ఐ ఫీల్ బిగ్ బాస్ హౌస్లో ఐ ఫెల్ట్ సో మెనీ టైమ్స్ దట్ ఐఎమ్ బ్లెస్డ్. ఎందుకంటే మీరు చూడండి, 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్ అందరూ నన్ను ఏదో ఒక రిలేషన్ తోటి పిలిచారు. అన్నానో, నాన్ననో, బాబాయ్ అనో, ఇంక్లూడింగ్ సంజన గారు కూడా లైన్ అన్న అని పిలుస్తారు ఇప్పుడు కూడా. అందరూ మొత్తం అన్న, నాన్న,
అంటే అది సమ్ టైమ్స్ వీ ఫీల్ నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు వాళ్ళు. అవును. ఎక్కడ కాంపిటీషన్ వచ్చేటప్పటికి భరణి గారిని తీసేద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు తప్ప, బట్ ఓన్ చేసుకోవడం కానీ నాతో షేర్ చేసుకోవడం కానీ ఆ బాండింగ్ అయితే అందరితోటి ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద కంటెస్టెంట్స్తో నాకు అది క్రియేట్ అయింది అందరితోటి కూడా. సో నేనేమంటానంటే అందరు కంటెస్టెంట్స్ ఫాలోవర్స్ కూడా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, ఫోకస్ ఆన్ యువర్ టైం. మంచిగా ప్లాన్ చేసుకోండి. ఈ టైం వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీరు రాదు అది. అందుకని ప్రాపర్ గైడ్ చేసుకుని చక్కగా మీ కెరీర్ డెవలప్ చేసుకుంటే అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా ఇప్పుడు నా ఫాలోవర్స్ నేను నిన్న ఏది పాపం అమ్మాయి పునర్విక పాప గురించి ప్లస్ నిన్న ఇంకో అబ్బాయి చిన్న బాబే, ఆ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ దాని గురించి నేను సార్ నాగబాబు గారు ఆయన కంట్రిబ్యూట్ చేసినప్పుడు మేము కూడా కంట్రిబ్యూట్ చేసి జస్ట్ అది అంటే మనం ఇప్పుడు ఎవరి స్థాయిలో హెల్ప్ చేస్తారు. ఆయన స్థాయిలో ఆయన ఒక అమౌంట్, నా స్థాయిలో నేను అమౌంట్ చేసినప్పుడు ఇది బయట ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఆ మ్యాటర్ పోస్ట్ చేస్తే ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో భరణాన్ని ఇచ్చాడని చెప్పి వాళ్ళ సాయంత్రం తగ్గట్టు 100 రూపీస్ 200 రూపీస్ ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని చెప్పి నేనేమన్నానంటే దీనికి రియాక్ట్ అవ్వండి. యూ రియాక్ట్, ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యి ఇది బాధ్యతగా తీసుకోండి. సంబంధం లేని వాటి గురించి డోంట్ వేస్ట్ యువర్ టైం. మన వలన ఒకరికి హెల్ప్ జరుగుతుంది, ఒక మంచిది జరుగుతుంది అంటే అక్కడ వీ కెన్ వేస్ట్ యువర్ మన టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. బట్ అవసరం లేని వాటి గురించి టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పంట. ఇది ఎక్కువ చెప్పినా సరే మీకు కొద్దిగా బాగుంది అన్న. దీని మీద నాకు పాయింట్ వచ్చింది. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఈ ఫాలోవర్స్ని, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఈ హడావిడిని ఎన్నో చూసుంటారు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? మనం స్క్రీన్ మీద కనబడినప్పుడు మనం కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అది చాలా మంది అదే అన్నారు, మీరు ఇదా అని చెప్పి అనుకున్నాను. చీలాసో స్రవంతి 100 ఎపిసోడ్స్ ఫంక్షన్కి టీం అంతా విజయవాడ వెళ్ళాం. అప్పటికి ఆ సీరియల్ అసలు ఆడియన్స్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా చూడడం స్టార్ట్ చేశారు. నందుని మీనా గారు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్కి అంత ఫాలోయింగ్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి నేను వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి వెళ్ళడానికి. ఇట్ వాజ్ 2005లో నేను చెప్తుంది మాట, ఇది 2005లో విజయవాడ ఏదో సమ్ గ్రౌండ్స్లో. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎప్పుడు చూడని క్రౌడ్ అది. అమ్మా అంటే ఒక క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, ఇంత జనాలు మనల్ని ప్రేమిస్తారా అని చెప్పి నేను మైక్ తీసుకుని వాళ్ళు ఒకటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, ఆ సీరియల్లో. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకన్నా ముందు ఆడియన్స్ చెప్పేస్తున్నారు డైలాగ్స్. అంటే వాళ్ళకి బైహార్ట్ అయిపోయాయి. అంటే అది క్యారెక్టర్ నేనేమంటానంటే ఒక స్క్రీన్ మీద క్యారెక్టర్ని ఇష్టపడితే అంతలాగా ఇష్టపడతారు. హౌస్లోకి వచ్చేటప్పటికి ఒక రియల్ క్యారెక్టర్ని ఇష్టపడిన అంతలాగా ఇష్టపడతారు. అది ఏ క్యారెక్టర్ ఎవరు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు, అది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఏదైతే ఈ ఫాలోయింగ్ ఇదంతా ఉందో అది లైఫ్ లాంగ్ మనం జర్నీ అంతా ఉంటుందని మాత్రం అది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చీలాసో స్రవంతిలో ఉన్నప్పుడు ఫేమ్ ఇప్పుడు నాకు కావాలంటే పక్కెళ్ళరా బాబు అంటారు, పక్కెళ్ళి ఆడుకో అంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో విన్నర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రాహుల్ సిబిల్గంజ్ కానీ నా జిమ్మేట్, సన్నీ జిమ్మేట్, రేవంత్ నా జిమ్మేట్, శ్రీముఖి గారు నాతో కలిసి ఒక సినిమా నా పేరుగా చేశారు. అంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు, నవదీప్, చాలా మంది నేను చూస్తున్నా. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు టోటల్ వెనకాతల ఒక 10 మంది ఇది అంటే అది అంటే ఏమి అంటే మనకి
సాధించేసాము అనేది కాదు, ఒక సాలిడ్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఐ కెన్ సే ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కూడా అది కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి స్వీట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత అద్భుతం, మనం రెడ్ కార్పెట్ పరిచి ఉంటుంది అంటే మాత్రం అది దట్ ఇస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వచ్చాను ఒకటి బ్రేక్ అయింది, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదంటే సీరియల్స్లోని సినిమాల్లోని సాడిస్టిక్ విలన్ కింద చూసి ఆ క్యారెక్టర్లో చూసి చాలామంది భరణి నిజంగా అలాంటి అనుకున్న వాళ్ళకి భరణి ఇంట్లో ఎలా ఉంటాడు, నా డాటర్స్తో ఎలా ఉంటా, మదర్తో ఎలా ఉంటా, తెలుసు, సిస్టర్స్తో ఎలా ఉంటానో చూసారు. అట్లీస్ట్ కనెక్ట్ అయ్యారు చాలా మంది. నాకు ఒక ఫ్యామిలీ అంటూ వచ్చేసింది, దానికి నేను హ్యాపీ. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నానే, ఆఫీస్కి వెళ్తున్నానే, డైరెక్టర్స్ అందరికీ మెసేజ్ పెట్టుకుంటున్నానే. లక్కీగా వచ్చిన తర్వాత ఒక 2 సినిమాలు క్యారెక్టర్లు చేశాను, 2 సినిమాలు క్యారెక్టర్ చేసిన, ఇంకొక 2 సినిమాలు చేయబోతున్నా, వెబ్ సిరీస్ చేయబోతున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు నేను చేస్తున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు కూడా ప్రతి నెల ఏదో క్యారెక్టర్ వచ్చేది. అంటే సూపర్ త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పలా. అంటే ఇలాగా మా జీవితం మారిపోయి మనకి రెడ్ కార్పెట్ అన్నది మాత్రం లేదు అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి. అది మనిద్దరం కంటెస్టెంట్స్ కింద మాట్లాడుకుందాం, యాంకర్ అని హౌస్ కింద కాకుండా, గెస్ట్ కింద కాకుండా. అంటే ఈ సీజన్ వాళ్ళు ఈ సీజన్ మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? యు ఎంజాయ్డ్ ఆర్? నేను బాగా ఎంజాయ్ చేశా. అంటే మొత్తం ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే మీ సీజన్ వాళ్ళు సీజన్ అయిపోయి బయటకు వచ్చాక ఎవరు ఆగట్లేదేమో అని అనిపించింది ఎందుకు నా మనసులో మాట. ఎస్పెషల్లీ ఈ సీజన్ అని ఎందుకు అనిపించింది నాకు? ఏమో నాకు అర్థం కావట్లే. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటల విధానం, అంటే నేను ఎప్పటి నుంచి అందరినీ చాలామంది మనుషులను చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో నాకు తెలుసు, కొంచెం ఫాస్ట్గా అర్థమైపోతుంది. కాబట్టి అంటే జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు, మారిపోయారు అని అనిపించింది. అది నీకు అనిపించిందా లేదా? మీ కంటెస్టెంట్ల మీద మీకు ఆ ఒపీనియన్ వచ్చిందా లేదా? పేర్లొద్దు. సో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ నన్నే అడిగినప్పుడు శ్రీముఖి గారు, ఈ ఉత్సవంలో ఇలా అందరూ కలిశారు కదా, మీకు ఏమనిపిస్తుంది, హౌస్లోకి మీరు వెళ్ళొచ్చింది అది మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటే అన్నా, శ్రీముఖి గారు, ఇట్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఒక దగ్గర ఉండే ప్లాట్ఫామ్ అది. అక్కడ బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, పంతం ఉంటుంది, బలాలు చూపించుకోవడం ఉంటుంది, స్ట్రాటజీస్ ప్లే చేయడం ఉంటుంది, పై ఎత్తులు వేసుకోవడం ఉంటుంది, అనురాగాలు ఉంటుంది, ఒకరికొకరు అన్న ముద్దలు తినిపించుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ప్లాట్ఫామ్. ఈ 22 మందిలో కూడా అది నేను చూశాను. నేను అందరికీ సెల్యూట్ అని కొట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే హౌస్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరితో ఒక ఎమోషన్ మీకు షేరింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రాజెక్ట్స్ చేసేసి ఎంతో కొంత స్టార్డమ్ సంపాదించుకొని, ఎంతో కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకొని లోపలికి వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా దాంట్లోకి, అంటే ఏ ఆర్టిస్ట్ కాకుండా ఏమీ కాకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. మనకన్నా ఏజ్లో చిన్నోళ్ళైనా, మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నిజంలో బతకడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. డ్రీమ్స్ కనొచ్చు, డ్రీమ్ బిగ్, నువ్వు కలలు కను, బిగ్గా డ్రీమ్ కను, కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్, దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే హౌస్ నుంచి బయటికి రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. దట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాలిటీ షో. నువ్వు అద్భుతమైన ఆర్టిస్ట్వి, నువ్వు కెమెరా పెడితే ఏ సీన్ వచ్చినా కొట్టేసేంత ఆడిషన్స్ అక్కడ జరగవే. నువ్వు రియల్గా ఎలా ఉంటావో, ఇంట్లో ఎలా ఉంటావో, ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో, కోపం వస్తే ఎలా ఉంటావో, ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటావో అది వెళ్తుంది. అది నిజంగా ఒక అద్భుతమైన కెమెరా పెట్టి ఒక మంచి సీన్ ఇచ్చి సంపే
ఏడిపించే అనే అవకాశం అక్కడ ఎలా వస్తుంది? అది రాదు. అది రియల్గా జరిగిపోతుంటుంది. బట్ అందులో వెళ్ళిన హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు అద్భుతమైన ఆర్టిస్ట్ అని, ఎవరు మంచి పెర్ఫామ్ చేయగలన్నది అది ఐ డోంట్ నో. బయటకు వచ్చింది అది ఏ రకంగా ప్రొజెక్ట్ అవుతుంది, ఏ రకంగా వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చూసాం. సీజన్ 1 నుంచి సీజన్ 9 అండ్ సీజన్ 8 వరకు మీరు చెప్పాలి. కలిపితే కరెక్టే. నేను ఒక బ్రదర్గా అడుగుతున్నా, ఇప్పుడు ఇన్న హౌస్ల్లో ఇంతమందిలో వీళ్ళు సినిమా ఫీల్డ్లో టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. వీళ్ళు అసలు గ్రాఫ్ మారిపోయింది. అసలు మామూలుగా ఒక్కరి పేరు చెప్పండి శివ గారు, ఒక్కరి పేరు చెప్పండి. లేదు కదా అన్నప్పుడు ఇప్పుడు బయటకు మీరు ఇప్పుడు మన ఇద్దరం ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు ఏమనుకున్నాం, నేను వచ్చి ఏంటి పరిస్థితి చెప్పండి, అమ్మ స్టిల్ ట్రయింగ్ అన్నా అని చెప్పన్నారు. స్టిల్ ఈవెన్ దో యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ హ్యూమర్, మీకు మామూలుగానే మీ మంచి హ్యూమర్ ఉన్న పర్సన్, మంచి హ్యూమర్ బాగుంటుంది. అంటే మీరు కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సెటరికల్ గా ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు అది ఇన్బిల్ట్. అది దీన్ని ఎవరో ఒకరు క్యాచ్ చేసి వాడితే అది వేరే రకంగా ఉంటుంది. స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఆ రావడానికి ఎక్కడో దగ్గర ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవ్వాలి కదా, క్రియేట్ అవ్వాలి కదా. అందులో ఎంత ఇప్పుడు ఆయన నవదీప్ గారు ఉన్నారు, ఆయన అంతకుముందు హీరో, బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మంచి ఎంటర్టైన్ చేశారు. ఆయన హౌస్లోకి రాకముందు ఖాళీగా లేరు కదా, బస్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు, బిజీగానే ఉన్నారు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ చేస్తున్నారు. అదొక సెపరేట్ జోన్. ఇప్పుడు నేనున్నా హౌస్లో రాకముందే నేను టీవీకి చాలా సీరియల్ ప్రాజెక్ట్స్ చేసేసాను. 2020 నుంచి అడపదడప సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లు చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. హౌస్లో రాకముందు చేస్తున్నాను క్యారెక్టర్. హౌస్లో నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ నా క్యారెక్టర్ నేను చేసుకుంటూ వెళ్తున్నా. బట్ వేరే క్యారెక్టర్స్ చేయకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు నేనేమంటానంటే, ఇక బయటకు వచ్చిన తర్వాత దే హావ్ టు క్రియేట్ దర్ ఆపర్చునిటీస్. ఎక్కడో దగ్గర అంటే ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే మనకు నిజంగా ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుతున్న ప్యాషన్ ఉన్నప్పుడు వి షుడ్ అంటే పేషెన్స్ తోటి మనం జర్నీ చేయాలి. అలాగని చెప్పి ఇతని లైఫ్ అద్భుతంగా ఉంటుంది, గ్రాఫ్ పేలిపోద్ది, మామూలుగా ఉండడు, హీరో అయిపోతాడని చెప్పలేము. ఇతనికి ఏమీ క్యారెక్టర్ అని కూడా చెప్పలేము. ఎనీథింగ్ ఏదైనా జరగచ్చు. పేషెన్స్ అనేది ఉండాలి. కానీ నేను ఇంతకుముందు నమ్మేవాడిని కాదు, కానీ కొంచెం లక్ కూడా, లక్ ఎక్కడో దగ్గర అవ్వాలి. నేను అదే అంటే ఇప్పుడు ఎపిసోడ్ బిగ్ ఎపిసోడ్ బాహుబలి 1లో నేను ఆ పెద్ద ఎపిసోడ్ చేసిన తర్వాత నాకు ఎంతో కొంత మైలేజ్ వస్తుంది అనుకున్నా, వచ్చింది. అంటే బాహుబలి చేసాడు కాబట్టి, బాహుబలి చేసాడు కాబట్టి బర్నీకి ఏవో క్యారెక్టర్స్ వచ్చాయి. దాని తర్వాత గోపాలలో త్రూ అవుట్ క్యారెక్టర్ చేసినప్పుడు, అంటే మిథున్ చక్రవర్తి గారు ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎగ్జిక్యూట్ చేసే క్యారెక్టర్ ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ అండ్ విక్టరీ వెంకటేశ్వర్, ఇద్దరు హీరోస్ ఉన్న సినిమాల్లో అది మంచి హిట్ ఉన్న సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు మంచి ఆఫర్లు వస్తాయి అనుకున్నా. సో దట్ ఈస్ వాట్ నేను అనేది. అలాగని ఇప్పుడు రాలేదు అలాగని చెప్పి నేను నా బ్యాగ్ సర్దేసుకోలేదు కదా. ఐమ్ హియర్, చేస్తున్నాను, వేషాలు చేస్తున్నాను, చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను, పెద్ద క్యారెక్టర్లు చేస్తున్నాను, చిన్న సినిమాలు చేస్తున్నాను, ఒకరోజు వేషం చేస్తున్నాను, 10 రోజులు వేషం చేస్తున్నాను. కానీ ఎక్కడో దగ్గర మాత్రం డెఫినెట్గా కొడతాను. ఆ నమ్మకం అయితే ఉంది శివ గారు. అది లేకపోతే మనం ఇక్కడ మనం జర్నీ అనేది సజావుగా జరగదు. పక్కా కొడతాను. నా గురించి ఒక క్యారెక్టర్ ఎక్కడో రాసి పెట్టుంది, అది వస్తుంది పక్కా.